ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు వైసీపీ నుండి టీడీపీలో చేరడాన్ని వైసీపీ 5వ వార్డు కౌన్సిలర్ మనోహర్ను ఖండించారు. వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు వైసీపీ ద్వారా పొందిన కౌన్సిలర్ పదవికి చైర్మన్ పదవికి రాజీనామా చేసి పార్టీని మారాలని సూచించారు. వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పేరుతో పదవులు పొందిన చైర్మన్ కొందరు కౌన్సిలర్లు పార్టీ మారడాన్ని వైసీపీ కౌన్సిలర్ మనోహర్ ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారి సహకారంతో మున్సిపల్ చైర్మన్ గా రంగాపురం రాఘవేంద్రరావు గెలవడం జరిగింది. మేమందరం కూడా 17 మంది పాలకవర్గ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో జగ్గేపేటలో 30 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాఘవేంద్రరావు గారికి తెలుసు. మరి ఈరోజు ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటాం, వరదల్లో 74 సంవత్సరాలు వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు, ఆయన పనితీరు బాగుందంటాం హాస్యంగా ఉంది. ఇది ఒక హేయమైన చర్య, నీతివంతమైన చర్య కాదు. ఎందుకంటే పార్టీలు మారటం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని ఇప్పుడు అన్ని రకాల పార్టీలు కూడా విశ్లేషణలు చేస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, అలాగే ఆయన రాజధాని ముక్కలుగా చేశారని విమర్శించడం, గతంలో చేసిన సంక్షేమాలు అన్ని పోయినాయి. మీ నోటితోనే మీరు జగన్ గారు మంచి నాయకుడని, గాంధీ గారి తర్వాత అంతటి వ్యక్తి అని, మరి తర్వాత ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ కానీ అవి కానీ జరిగితే జగన్ మామ అని చెప్పేసి మీరు కూడా పాటలు పాడినటువంటి సందర్భం కూడా ఉంది. అవన్నీ మర్చిపోయారా మీరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉండి ఈ ప్రభుత్వం పనితీరు బాగుందని మీకు అనిపిస్తే ఈ రోజు చైర్మన్ గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీరు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి.